మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? మ్యూచువల్ ఫండ్‌లో అసలు ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఎంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత బెనిఫిట్ ఉంది? ఇలాంటి ఎన్నో డౌట్స్ చాలా మందికుంటాయి. సో, ఆ డౌట్స్ అన్ని ఈరోజు మనం క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రేవంత్ చలమల గారు. సార్‌తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ బేసికల్లీ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అని నాకు కూడా తెలుసు. బట్ హ్మ్. ఏంటి? ఎలా ఉంటదనేది నాకు కూడా తెలీదు నిజంగా. ఓకే. నాతో పాటు చాలా మందికి తెలీదు. ఓకే. సో, అందరి తరపున ఈరోజు నేను మీ ముందు కూర్చున్నాను. అసలు యాహ్! మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి సార్ ఫస్ట్? రైట్ క్వెషన్. సహజంగా మ్యూచువల్ ఫండ్ అంటే ఇప్పటి వరకు అందరి దృష్టిలో ఎట్లుంది అనంటే డబ్బులు పెట్టగానే డబ్బులొస్తాయి. హ్మ్. ఇంతవరకే తెలుసు. అవును. గత 2, 3 సంవత్సరాలు విపరీతమైన రిటర్న్స్ వచ్చాయి. అసలు ఇందులో లాసే ఉండదు. అద్భుతంగా రిటర్న్స్ వస్తూనే ఉంటాయి. కొంతమంది పర్స్పెక్టివ్‌లో అసలు మ్యూచువల్ ఫండ్ అంటేనే రిస్కీ. హ్మ్. సో, మల్టిపుల్ ఇట్లా రకరకాల డౌట్స్ ఉన్నాయి. ఇక్కడ అసలు మనం బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అర్థం చేసుకుందాం. అసలు మ్యూచువల్ ఫండ్ అనంటే పేరే చెప్తుంది అక్కడ మనకి. మ్యూచువల్‌గా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టే ఫండ్‌ని మ్యూచువల్ ఫండ్ అంటాం. వెరీ సింపుల్. ఓహ్! ఇప్పుడు మీరు ఒక్కళ్ళు పెడితే మీ సింగిల్ ఇన్వెస్టింగ్. ఓకే. మీరు, నేను ఈ ఆఫీస్‌లో ఉండే ఒక 100, 200 మంది కలిసి పెడితే మ్యూచువల్‌గా పెట్టే ఫండ్. అదే మ్యూచువల్ ఫండ్. హ్మ్. సో, ఈ మ్యూచువల్ ఫండ్ అనగానే అందరికీ తెలిసింది ఏంటి అనంటే అందులో ఓన్లీ స్టాక్స్ కొంటారు అని. తెలిసిన వాళ్ళు కూడా. తెలిసిన వాళ్ళు. ఓకే. సో, ఈ మ్యూచువల్ ఫండ్‌లో ఆ మ్యూచువల్‌గా వచ్చిన డబ్బుల్లో కేవలం ఈక్విటీస్ అంటే స్టాక్సే కాదు. అందులో ఎఫ్‌డి లాంటి బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ కూడా ఉంటాయి. హ్మ్. బంగారం కూడా ఉంటది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ అని అంటాం. రీట్స్ అని అంటాం. రియల్ ఎస్టేట్‌లో కూడా పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్‌గా ఒక గ్రూప్ ఆఫ్ మనీ ఒక దగ్గరకు వచ్చి వాళ్ళు దానిని రకరకాల ప్లేసెస్‌లో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ప్రతి ఒక్క మ్యూచువల్ ఫండ్‌కి ముందుగానే ఒక పేరు చెప్తారు. మా ఫండ్ ఇటువంటిది. మేము ఈ కేటగిరీలో పెట్టుబడి పెడతాం. మేము లార్జ్ క్యాప్ అని చెప్పాము అనంటే మేము టాప్ 100 కంపెనీస్‌లోనే పెట్టుబడి పెడతాం. ఓకే. మేము మిడ్ క్యాప్ అని చెప్పాము అనంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్‌ని మేము 150 కంపెనీస్‌లో పెడతాం. హ్మ్. 100 తర్వాత ఉండే 150 కంపెనీస్‌ని మిడ్ క్యాప్ అంటాం. స్మాల్ క్యాప్ అని చెప్పారు అనంటే ఆ మిడ్ క్యాప్ పైన ఉండేటువంటి కంపెనీస్‌లో పెడతాం అని వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. ఓకే. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ పెడుతున్నాము అని. అట్లా కాదు డెట్ ఫండ్ అని చెప్పారు అనంటే, లిక్విడ్ ఫండ్ అని చెప్పారు అనంటే డెట్ బేస్డ్ బాండ్స్‌ని కొంటాము. ప్రతి ఒక్క దానికి పేరు క్లియర్‌గా చెప్తారు. మేము ఈ పలానా పర్పస్ కోసం ఈ ఫండ్‌ని ఓపెన్ చేశాము అని. హ్మ్. సో, మీరిక్కడ మీ అవసరానికి తగ్గట్టుగా, మీ రిస్క్ అపిటైట్‌కి తగ్గట్టుగా ఒక్కొక్క ఫండ్‌ని ఎంచుకోవచ్చు. మరి మ్యూచువల్ ఫండ్‌లో మనం ఆళ్ళవరకు డబ్బులు ఇస్తున్నాం కదా! మరి ఆ డబ్బులు పోతాయనంటే అటువంటి కండిషన్ కాదు. మ్యూచువల్ ఫండ్ అనేది ట్రస్ట్ రూపంలో ఫార్మేషన్ జరుగుంటది. మనకి ట్రస్టులు ఫార్మ్ చేస్తుంటారు కదా బయట. అవును. అలానే ఇది కూడా. ఓకే. ఇది కూడా ఒక ట్రస్ట్ ఫార్మేషనే. ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి మ్యూచువల్ ఫండ్ ఉందనుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్పాన్సర్ చేస్తది ఆ ట్రస్ట్‌ని. అవును. ఓకే. వాళ్ళొక ట్రస్ట్‌ని ఫార్మ్ చేస్తారు. ఆ ట్రస్ట్‌లో ఎంప్లాయీస్ ఉంటారు. ఎవరు? చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసరు, రీసెర్చ్ ఆఫీసరు, ఫండ్ మేనేజరు ఇట్లా రకరకాలందరూ కలిసి ఒక ఫండ్‌ని తయారు చేసి ఆ ఫండ్‌లోకి వచ్చినటువంటి డబ్బుల్ని ఆ ఫండు స్పెసిఫికేషన్స్ ఇందాక చెప్పాను లార్జ్, మిడ్, అవును. స్మాల్, ఎక్స్‌వైజెడ్ ఏవైతే ఉంటాయో ఆ తగ్గ కంపెనీల్లోకి డబ్బులు పంపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎట్లా పంపిస్తారు డబ్బుల్ని? మనం ఒక స్టాక్‌ను కొనేటప్పుడు మన దగ్గర ఏ రీసెర్చ్ ఉండదు. అంటే మనకుండే పరిమితి అంతే, నాలెడ్జ్ మనకు ఎక్కువగా ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఏమవుతుంది? వాళ్ళ పూర్తి స్థాయి ఉద్యోగం అదే. మంచి మంచి కంపెనీలను వెతికి ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టాలి. ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాలి. ఇక్కడేంటి? మనం ఏదో స్టాక్స్ కొంటారని అంటున్నాం. మనం ఇక్కడ స్టాక్స్ కొంటున్నారని అనొద్దు. మ్యూచువల్‌గా కలెక్ట్ చేసిన డబ్బుల్ని 50 రకాల వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఓకే. ఇప్పుడు రిలయన్స్ ఉందండి. రిలయన్స్ స్టాక్ కొన్నారు అని అనకూడదు. రిలయన్స్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టారని చెప్పాలి మనం. వాళ్ళేం చేస్తున్నారు? అట్లా రిలయన్స్ లాంటి 50 కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఆ కంపెనీలు సంపాదించేటువంటి రిటర్న్స్ అన్నీ యావరేజ్ చేసి మనకి రిటర్న్స్ రూపంలో చూపిస్తారు. ఓకే. సో, ఇక్కడ మ్యూచువల్ ఫండ్ అనేది ఇట్స్ అ ఫండ్ కలెక్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ బిజినెస్. ఓకే. రకరకాల వ్యాపారాలు. వాళ్ళు చెప్తారు కూడా మేము పలానా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టాము అని చెప్పి నెలాఖరికి ఒక ఫ్యాక్ట్ షీట్ అని రిలీజ్ చేస్తారు. ఓకే. మేము పలానా వ్యాపారాల్లో పెట్టుబడులు ఇంత పెట్టాము, ఇంత పెట్టుబడిని బయటికి తీసాము. ఇదంతా కూడా ఫ్యాక్ట్ షీట్‌లో ట్రాన్స్‌పరెంట్‌గా కనపడతది. హ్మ్. ఆ ఫండ్ యొక్క యాక్సెస్ ఎవరికీ ఉండదు. హ్మ్. వాళ్ళైతే మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలి, లేదా పెట్టుబడిదారులకు రిటర్న్ డబ్బులు ఇచ్చేయాలి. ఆ ఫండ్ యొక్క ఓనర్ ఇన్వెస్టర్లే. అంటే మనమే. మన ఇన్వెస్టర్స్ అని పిలుస్తారు. మనమే దానికి ఓనర్స్. వాళ్ళు దానికి కస్టోడియన్స్. కస్టోడియన్ యొక్క బాధ్యత ఏంటి? దాన్ని మంచి చెడు చూసుకోవడం. అవును. అంతే. వాళ్ళు ఏ పర్పస్‌తో అయితే అది స్టార్ట్ చేశారో దాని యొక్క మంచి చెడులను చూసుకోవడమే వాళ్ళ పని. ఓకే. అంతే. అంతకుమించి వాళ్ళు ఏం చేయలేరు. మరి ఆ మంచి చెడు చూస్తున్నందుకు జీతాలు తీసుకోవాలిగా. తీసుకోవాలి. మరి వాళ్ళు ఎంతో కొంత రూపాయి సంపాదించాలి కదా. దానికి గాను వాళ్ళు ఎక్స్‌పెన్స్ రేషియో అనేది ఒకటి పెడతారు. ఓకే. మీరు పెట్టే దాంట్లో నుంచి మేము సంవత్సరానికి ఒక 1%, 1.5%, 2% చార్జ్ చేస్తామని చెప్తారు. సంవత్సరానికి. సంవత్సరం ఎండ్‌లో కట్ చేయరు దాన్ని కూడా ఒకేసారి. మనకు ప్రాఫిట్స్ వచ్చాక కట్ చేసుకోరు దాన్ని ఒకేసారి. ఆ 1-2% ఏదైతే ఉందో దాన్ని 365 రోజులకు డివైడ్ చేసి రోజుకి ఇంత ఇంత అని కట్ చేసుకుంటూ వస్తారు. ఓకే.
వాళ్ళ ఖర్చులు ఆ విధానంలో తీస్తారు. అంతకు మించి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఎక్కువ తీసుకోవడానికి వీలు లేదు. వాళ్ళు ఎంత ఎక్స్పెన్సెస్ తీసుకోవాలి అంటానికి కూడా ఇక్కడ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది, సెబీ అని. ఓకే, మనకి అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ ఉంది, ఇండిపెండెంట్ బాడీ అది. వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు, మీరు మ్యాక్సిమం ఎక్స్పెన్స్ రేషియో ఇంతే పెట్టుకోవాలి అని. దానికి తగ్గట్టుగానే ఎక్స్పెన్స్ రేషియోస్ డిజైన్ చేయబడి ఉంటాయి. ఇప్పుడు చిన్న ఫండ్ అనుకోండి 2%, 2.5% పెట్టుకుంటారు. పెద్ద ఫండ్ అనుకోండి, ఒక్కొక్క ఫండ్ సైజు కొన్ని లక్ష కోట్లు ఉంటాయి. వాళ్ళకి మాక్సిమం లిమిట్ 1.25, 1.3, 1.5 ఇస్తారు. వాళ్ళు అంతకు మించి ఎక్స్పెన్స్ రేషియో తీసుకోకూడదు. ఎందుకు? ఫండ్ సైజ్ పెద్దది కదా, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, సో తక్కువ తీసుకోండి అని చెప్తారు ఎక్స్పెన్సెస్. సో బేసిక్ ఇట్లా వాళ్ళు మేనేజ్ చేస్తున్నందుకు గాను వాళ్ళకు కూడా వాళ్ళకి శాలరీస్ ఇస్తారు. సో వాళ్ళకు ఉండే స్కిల్ని బేస్ చేసుకొని వాళ్ళు కొనేటువంటి స్టాక్స్, కొంతమంది ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. నేను పలానా సెగ్మెంట్ని నమ్ముతున్నానని వాళ్ళు అందులో ఉంటారు. కొంతమంది ఇంకొకటి నమ్ముతారు. వాళ్ళు పెట్టే పెట్టుబడులకు అనుకూలంగా ఆ వ్యాపారాలు ఇచ్చే రిటర్న్స్ మనకి ప్రాఫిట్స్ రూపంలో కనపడుతూ ఉంటాయి మన పోర్ట్ఫోలియోలో. మనకి మార్కెట్లో దాదాపుగా ఇప్పుడు 60 వరకు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, కంపెనీలు 60 కంపెనీలు ఉన్నాయి. ఓకే, అంటే కంపెనీలు వేరు, మళ్ళీ మ్యూచువల్ ఫండ్స్ లో రకాలు వేరు. ఆ మ్యూచువల్ ఫండ్లు రకాలు వేరు మళ్ళీ. ఓకే, కంపెనీలు ఇప్పుడు ఐసిఐసి ఉందనుకోండి, అదొక కంపెనీ. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక కంపెనీ. ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అండర్లో 200-300 ఫండ్స్ ఉంటాయి. మళ్ళీ అందులో మళ్ళీ 200-300 రకాల ఫండ్స్ ఉంటాయి. ఓకే, అది అట్లా ఈక్విటీ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్సే దాదాపుగా 1500 పైపెచ్చి ఫండ్స్ ఉన్నట్టున్నాయి మన దగ్గర. 1500. మనం ఏ ఫండ్ ఎంచుకోవాలి అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఒక లార్జ్ క్యాప్ అని చెప్పానా, ఇప్పుడు ఆ లార్జ్ క్యాప్ అనే ఫండ్ దాదాపుగా అన్నిట్లో ఉంటుంది. మళ్ళీ 60 ఏఎంసీల్లో ఉంటుంది. సరే, అందరు కాకపోయినా ఒక 50 ఏఎంసీలు అయితే పక్కా మెయింటైన్ చేస్తాయి. 40 నుంచి 50 లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉంటాయి. ఏ లార్జ్ క్యాప్ కొనాలి, ఇది ప్రశ్న. ఏ స్మాల్ క్యాప్ కొనాలి, ఏ మిడ్ క్యాప్ కొనాలి, అసలు మీకు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ కరెక్టేనా, అది ఇంకో ప్రశ్న. మనం ఏది కొనాలి, ఏది పెడితే అది కొనకూడదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి కరెక్ట్. అండ్ మీకుండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒకటి కరెక్టు. మీకుండే రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి ఒక ఫండ్ కరెక్టు. మీకుండే డబ్బు అవసరాన్ని బట్టి ఒక ఫండ్ కరెక్టు. ఇన్ని పారామీటర్స్ చూడాలి. ఇన్ని పారామీటర్స్ చూసి ఇన్ని కేటగిరీస్లో నుంచి ఒక ఫండ్ సెలెక్ట్ చేయాలి. 50-60 ఏఎంసీలు, మళ్ళీ అందులో 50 కేటగిరీలు, అందులో దాదాపుగా మనకి ఓన్లీ ఈక్విటీ అండ్ హైబ్రిడే దాదాపుగా 1500 పైపెచ్చు ఫండ్స్. సో ఇంత పెద్ద యూనివర్స్ అది. సో ఈ డబ్బుని ఇంకొక మాట చెప్తా, మనకి బంగారం పోయింది అని చెప్తే వినుంటాం, భూమి పోయింది అని చెప్తే వినుంటాం, రియల్ ఎస్టేట్ లో పెట్టాము లాస్ అయింది, అదే కబ్జా అయిందో లేకపోతే పోయిందో ఏదో జరిగిందో, పోయింది అని వినుంటాం. మ్యూచువల్ ఫండ్లో పెట్టి నా యూనిట్లు పోయినాయి అన్న కంప్లైంట్ ఒకటి ఉండదు. ఇందులో ఒక్క రూపాయి కూడా ఎటు నుంచి ఎటు మిస్ అవ్వదు. ఇందులో అలా ఉండేది ఏంటంటే వాలటాలిటీ. మార్కెట్లో రేట్లు పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. సో మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు లాంగ్ టర్మ్లో పెట్టుబడి పెట్టాలి అంటానికి గల రీజన్ ఏంటంటే మార్కెట్ షార్ట్ టర్మ్లో ఎక్కువగా మూవ్ అవుతూ ఉంటుంది. లాంగ్ టర్మ్లో, షార్ట్ టర్మ్లో ఇలా 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 మూవ్ అవుతూ ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో ఇలా 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 మూవ్ అవుతూ ఇట్లా పైకి వెళ్తుంది. సో మన లాంగ్ టర్మ్ గ్రాఫ్ చూసినప్పుడు ఇలా సింగిల్ స్ట్రైట్ లైన్ లాగా కనిపిస్తుంది. షార్ట్ టర్మ్లో చూస్తే జిగ్జాగ్గా కనిపిస్తుంది, ఏంటి ఇట్లుంది అని అనిపిస్తుంది. సో అందుకే మ్యూచువల్ ఫండ్స్లో ఒక టైం ఇవ్వాలండి. దానికి మ్యూచువల్ ఫండ్సే కాదు, ఏ పెట్టుబడి అయినా. ఇప్పుడు ఒక ల్యాండ్ కొన్నాక 6 నెలలు అమ్ముతారా, సంవత్సరంలో రేటు పెరిగిందా అని చూస్తారా, ఒక 5 సంవత్సరాల తర్వాత రేటు పెరగకపోయినా భూమికి ఏమవుతుంది, ఎప్పటికైనా పెరుగుద్ది అని అంటాం. ఇది కూడా అంతే. మరి ల్యాండ్ అయితే మేము పెరిగినట్టుగా చూసాం, మరి మ్యూచువల్ ఫండ్ పెరుగుద్దా, దానికి గ్యారంటీ ఉందా అని అంటే, ఇప్పుడు మీరు ల్యాండ్ ఎలా అయితే హిస్టారికల్గా చూసి పెరిగింది అని నమ్ముతున్నారో మ్యూచువల్ ఫండ్ కూడా చరిత్రలో పెరిగినట్టుగానే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు జనరల్గా సార్, ప్రభుత్వాలు మారిన ప్రతిసారి కూడా రియల్ ఎస్టేట్ పడిపోయింది లేచిందనే మాటలు ఎక్కువగా వింటుంటాం. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే అంతర్జాతీయ మార్కెట్ లో జరిగినటువంటి మార్పులు చేర్పుల వల్ల కూడా దీని ఇంపాక్ట్ పడుతుంది. 100% పడుతుంది, 100%. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రతి ఒక్క అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులకు అనుకున్నాక అన్ని వాలటైల్ అవుతాయి కదా. ప్రతి దేశానికి ఉండే ఒక గోల్ ఏంటి? అభివృద్ధి. ఎంతైనా కొట్టుకోండి, ఫైనల్గా సాధించాల్సింది ఏంటి? డెవలప్మెంట్. ఆ డెవలప్మెంట్ దేని త్రూ సాధిస్తారు? ఈ ప్రైవేట్ కంపెనీస్ ద్వారానే. వాళ్ళు ఎంత మంచి వ్యాపారం చేస్తే కంట్రీ అంత గ్రో అవుతుంది, అంతే కదా. ప్రైవేటు సంస్థలు లేని దేశం ఉందా? ఉండదు. ప్రైవేట్ సంస్థలే దేశాన్ని ఉద్యోగాలు ఇచ్చి ఆర్థికంగా ముందరకు తీసుకెళ్తాయి. వాళ్ళు బిజినెస్ చేస్తూ నలుగురికి ఉపాధిని కల్పిస్తూ, ప్రభుత్వ ఉద్యోగాలు వెళ్ళండి గుప్పెడు కూడా ఉండవు. మిగతా వ్యవస్థ ప్రైవేట్ వ్యవస్థే, అంతే కదా. ఈ ప్రైవేట్ వ్యవస్థను నడిపించేదన్న కంపెనీలే కదా.
ఇప్పుడు రిలయన్స్ ఒకటి ఉంది అని అంటే డైరెక్ట్గా రిలయన్స్లో జాబ్ చేసే వాళ్ళు తక్కువ, కానీ ఆ రిలయన్స్కి అదర్ మెటీరియల్ సప్లై చేసే కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు బోల్డ్ మంది కదా. దాని చుట్టూ పెద్ద వ్యవస్థ. ఇప్పుడు రిలయన్స్ ఏం చేస్తుంది, ఎగ్జాంపుల్ ఉదాహరణకి రిలయన్స్ ఏం చేస్తుంది, ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన మిషనరీ, ఆ రిఫైన్ చేయడానికి కావాల్సిన మిషనరీ, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఆ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని తయారు చేసే కంపెనీలు, సో ఒక వ్యవస్థ అది, రైట్. సో దాంట్లోనే అందరూ జాబులు చేసి ఉదాహరణకి రిలయన్స్ చెప్పి అట్లా ఎన్నో కంపెనీలు. అట్లా మన భారతదేశంలో 5,000 నుంచి 6,000 కంపెనీలు బీఎస్సీలో లిస్ట్ అయి ఉన్నాయి. లిస్ట్ అయిన కంపెనీలు మన వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెట్టేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో టాప్ 500 కంపెనీస్లో. ఓకే, ఇందులో కూడా మళ్ళీ మన టాప్ 500లోనే టాప్ 500లోనే ఎక్కువగా పెడతారు. ఒకవేళ డీవియేట్ అయినా కొంత పర్సంటేజ్ టాప్ 1000 వరకు డీవియేట్ అవుతారు, అది కూడా టాప్ 1000. ఓకే, దానికంటే పోరు దాటి ఏ కంపెనీలో పెడితే ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టరు. ఇండియాలో ఉండే టాప్ 500 కంపెనీస్ అయితే ఎదగడానికి ప్రాబిలిటీ ఉంటుంది కదా. ఓకే, ఒక కంపెనీ దివాలా తీసి పోయిందే అనుకోండి, అక్కడ మ్యూచువల్ ఫండ్లో ఉండే బ్యూటీ ఏంటి అంటే వాళ్ళు ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టరు. 50, 60, 70, 80 అన్ని కంపెనీల్లో పెడతారు. ఒక 100 కంపెనీల్లో పెట్టారు అనుకుందాం, ఒక కంపెనీ పూర్తిగా కుప్ప కూలిపోయింది అనుకోండి, ఎంత పోతుంది మీకు? 1%. ఇప్పుడు ఆ కంపెనీకి ఒక షేర్ కోల్పోయింది కదా, ఆ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కదా, ఇంకో కంపెనీ టేక్ ఓవర్ చేస్తుంది కదా, మీకేం నష్టం జరిగింది, ఈ కంపెనీ కుప్పకూలింది అని అంటే ఇంకో దాని కాంపిటీటర్ మీ దాంట్లో ఉంటుంది రెడీగా, వాడే టేక్ ఓవర్ చేస్తాడు దాన్ని. ఇట్స్ సింపుల్ ఫార్ములా. సో కంపెనీ పైన మీకు ఏం కాదు, విడిగా స్టాక్స్ కొంటే ఆ రిస్క్. మీకు ఆ రీసెర్చ్ తెలియదు. నేను ఒక మంచి కంపెనీ అందులో పెట్టుబడి పెడతానంటే ఆ కంపెనీ ఉంటుందో పోతే తెలియదు. 100 కంపెనీల్లో పెడితే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు పర్ఫామ్ చేస్తారు, ఓవరాల్గా పోర్ట్ఫోలియో అయితే పైకి వెళ్తుంది. దట్ ఈస్ ద బ్యూటీ. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ అనేది ఒకదాని మీదే కాకుండా డిఫరెంట్ సెక్టర్లో పెట్టాలి అంటారు. ఎస్, డిఫరెంట్ సెక్టర్స్. ఇప్పుడు ఉదాహరణ నిఫ్టీ 50 ఉందండి. నిఫ్టీ అని మాట్లాడుతుంటాం కదా, నిఫ్టీ, సెన్సెక్స్ అని. ఇప్పుడు మనకి లార్జ్ క్యాప్ అని టాప్ 100 కంపెనీస్. టాప్ 100 కంపెనీస్లో బ్యాంకులు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఉన్నాయి, రిఫైనర్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మసిటికల్ కంపెనీలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉంటాయి, ఇన్ని రకాల కంపెనీలు ఉంటాయి అందులో. ఒక సెక్టర్ కాదు. ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ కొనాలి అని అనుకున్నప్పుడు మీరు భూమి వైపు చూస్తారు, నేను ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవడు చేస్తున్నాడు వాడి వైపు చూస్తా. ఎప్పుడు కూడా కొన్నడు బాగుపడ్డు, వ్యాపారం చేసేవాడు ఫస్ట్ బాగుపడతాడు, తర్వాత కొన్నడు సంగతి. మరి నేను ఎవరి దగ్గర పెట్టుబడి పెట్టాలి? రియల్ ఎస్టేట్లో వ్యాపారం చేసేవాడి దగ్గర పెట్టాలి. ఒకవేళ కంపెనీ కుప్పకూలిపోవచ్చు, ఆ మందం షేర్ని ఇంకో కంపెనీ గుంజుకుంటుందిగా ఈజీగా. మరి నేను పెట్టేది ఒక కంపెనీ కాదు కదా, మ్యూచువల్ ఫండ్లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెట్టుబడులు పెడుతున్నా. మరి నాకు జరిగే నష్టం ఏంటి? సెక్టర్ వీక్గా ఉంటే దట్స్ ఫైన్. ఒక టైంకి మరి రియల్ ఎస్టేట్ ఎప్పటికైనా మరి మీరు నమ్మారు కదా, భూమిని నమ్మినాడు మోసపోలేదని. మరి ఎందుకు మోసపోతా? కంపెనీలు వ్యాపారం చేసేవాడిని, ఆ భూమి మీద వ్యాపారం చేసేవాడు ఎట్లా నష్టపోతాడు? నేను వాడి మీద పెడతా పెట్టుబడి. అండ్ చాలా మంచి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు, చాలా డౌట్స్ని క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సార్. మోస్ట్ వెల్కమ్.